జ్యోతిష్యం అంటే ఎవరైనా బాగుపడ్డానికి చెప్పించుకుంటారు, బలైపోవడానికి కాదు. అలాగే జ్యోతిష్కుడు అంటే అవతల వారిని భయపెట్టేలా కాదు, నమ్మకాన్ని ఇచ్చేలా ఉండాలి. అంతేకాని అన్నం పెడుతున్న జ్యోతిష్యాన్ని నమ్ముకుని అడ్డమైన అబద్ధాలని చెబుతూ సోషల్ మీడియాను వాడుకోవడానికి కాదు. తాజాగా మనం మాట్లాడుకుంటున్నది ఎవరి గురించో అర్థమయ్యే ఉంటుంది. ఆ మహానుభావుడు ఇంకెవరో కాదు, వేణుస్వామి. ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని ఇష్టం వచ్చినట్లు వాగుతూనే ఉంటాడు ఈయన. ఎన్నిసార్లు పోలీస్ కంప్లైంట్స్ ఇచ్చినా, వార్నింగ్ ఇచ్చినా మనోడు మాత్రం మారడు. సోషల్ మీడియాలో నోటికి వచ్చింది చెప్తూ ఇండస్ట్రీలో ఎవరిని పడితే వారిని, ఏది పడితే అది అంటూ వైరల్ అవ్వాలని చూడడమే వేణుస్వామి లక్ష్యం అనేది చాలా మందికి తెలుసు. ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నాడు వేణుస్వామి. తాజాగా ఆయన ఆడియో ఒకటి బయటకు వచ్చింది. అందులో ఏకంగా టాలీవుడ్ ప్రముఖుల చావు గురించి చెబుతున్నాడు వేణుస్వామి. ఇంతకు ముందే ఆయన ఇంటర్వ్యూల్లో ప్రభాస్ కెరీర్ అయిపోయిందని, ఇక ఆయనకు హిట్ సినిమాలు రావు అంటూ ఏది పడితే అది మాట్లాడాడు. అంతేకాదు, రాబోయే 2-3 ఏళ్లలో టాలీవుడ్ లో ఒక ప్రముఖ హీరో హీరోయిన్ ఆత్మహత్య చేసుకుంటారని జ్యోతిష్యం చెప్పాడు. నాగ చైతన్య, శోభిత గురించి కూడా ఏది పడితే అది మాట్లాడి అనవసరంగా బుక్ అయ్యాడు. ఇదిలా ఉంటే తాజాగా వేణుస్వామికి సంబంధించిన సంచలన ఆడియో లీక్ అయింది. ఆ వీడియో ప్రకారం వేణుస్వామి జ్యోతిష శాస్త్రం ఆధారంగా 3 స్టార్స్ చనిపోతారని చెప్పారు. ఆయన చెప్పిన ఆడియోలో సమంత, రూత్ ప్రభు, విజయ్ దేవరకొండ, ప్రభాస్ పేర్లు ఉన్నాయి. సమంత, విజయ్ దేవరకొండలో ఎవరో ఒకరు సూసైడ్ చేసుకోవడం ఖాయమన్నారు. ఇక వేణుస్వామి లెక్క ప్రకారం అయితే విజయ్ దేవరకొండ సూసైడ్ చేసుకుంటారంటూ ఆడియోలో మాట్లాడారు. అక్కడితో ఆగకుండా అన్నీ మున్ముందు తెలుస్తాయని, మీడియాకు తెలియకుండా జాగ్రత్త పడుతున్నారని చెప్పినట్లుగా ఆడియోలో రికార్డ్ అయింది. ఇక ప్రభాస్ గురించి కూడా మాట్లాడుతూ ప్రభాస్ కు శరీరం అంతా గాయాలే ఉన్నాయని, ఆయన ఎవరికీ చెప్పడం లేదని అన్నారు. అందుకే రాజాసాబ్ చిత్రాన్ని కూడా పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్తున్నారని చెప్పుకొచ్చాడు. ఇవన్నీ ముందు జరగబోతున్నాయని, అన్ని అయిన తర్వాత మాట్లాడుకుందామని చెప్పాడు వేణుస్వామి. అయితే జ్యోతిష్యం అడ్డు పెట్టుకుని అవతలి వ్యక్తుల చావుల గురించి మాట్లాడడం ఏంటి అని విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు కోట్లాది మంది అభిమానులు ఉన్న హీరో హీరోయిన్ల గురించి ఇలా అభ్యంతరకరంగా మాట్లాడిన వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పెట్టాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు ఫ్యాన్స్. గతంలో కూడా వేణుస్వామికి ఇలాంటి జ్యోతిష్యాలు చెప్పొద్దు అంటూ వార్నింగ్లు చాలానే వెళ్ళాయి. అయినా కూడా ఈయన మారడం లేదు. ఈసారి ఇంకో అడుగు ముందుకేసి ఏకంగా సూసైడ్ చేసుకుంటారు అంటూ ఓపెన్ గా మాట్లాడేశారు. మరి ఈ విషయాన్ని పోలీసులు సీరియస్ గా తీసుకుంటారా లేదా అనేది చూడాలి.